నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికిన మహిళా సంఘాలు. ప్రభుత్వం అంగన్వాడీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. సింగనగర్ షాదీఖానాలో ఘనంగా సీఎం జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన కార్పొరేటర్ జానారెడ్డి. పలువురు పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇక డీటెయిల్స్ చూస్తే, విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి అండగా నిలుస్తోందని తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన 390 మంది విద్యార్థులకు సుమారు 41.60 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశారు. సివిల్స్ లో క్వాలిఫై అయిన 95 మంది విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 8 లక్షల వార్షిక ఆదాయంలోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని తెలియజేశారు. ఎందుకంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్లో 251వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 191 గడపలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరి బలం కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని, అధికారంలో ఉన్నంతకాలం పేదలకు భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు బాబు అనుభవం అన్నదాతలకు గాని, యువతకు ఉద్యోగాలకు గాని, మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. దీంతో చివరకు ఆశ చూపి అయినా మరలా అధికారంలోకి రావాలని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతున్నటువంటి వారు, అర్హులైనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ ప్రాంతం అంతా కూడా వారందరినీ కలవటం జరిగింది. ఇప్పుడు 7 రోజుల్లో చేసినా కానీ మాకు ఇక్కడ
కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కొంత కాలువలు అవి సరిగ్గా లేవని చెప్పేసి మేజర్ సమస్య. రోడ్లు అనేది ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి చెప్పిందే చెప్పే అలవాటు మాకు లేదు. ఎందుకంటే చేసిన పని చూపిస్తున్నాం మీడియా ద్వారా అందరికీ కూడా. ఇంకా ఇక్కడ ఈ సచివాలయం పరిధిలో నవరత్నాలు ఇప్పటికీ ఈ డివిజన్లో దేవీనగర్ నుంచి రామకృష్ణాపురం, అలాగే గుణదలకి వెళ్ళే రోడ్లు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే వాటర్ ట్యాంక్, ఒకటి కాదు అన్ని కార్యక్రమాలని కూడా ఈ 5 సంవత్సరాల్లో విడతల వారీగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 రోజుల్లో అంటే సంక్రాంతి లోపు అనుకుందాం, సంక్రాంతి లోపు పూర్తిగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మొట్టమొదట పూర్తి చేస్తాం. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, తర్వాత మంచినీటి సౌకర్యం ఉంది. ఏదైనప్పటికీ కూడా మే మాసం లోపు ఆ 2 కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా విజయవాడలోని ధర్నా చౌక్లో అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవటం ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ 4.5 అంగన్వాడీలను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. భయపెట్టి బెదిరించాలని 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఈరోజు తాళాలు పగలగొడతా ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ల తాళాలు కాదు మీరు పగలగొడుతుంది, ఈరోజు అంగన్వాడీ గుండెల మీద తాళాలు పగలగొడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గమైన చర్యల్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లో చాలా న్యాయం ఉంది. చాలా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం కాబట్టి ఈరోజు మాకు విశాల మద్దతు. 3 రోజుల నుంచి మొన్న అనకాపల్లిలో అంగన్వాడీ సెంటర్కి తాళాలు పగలగొడదామని వెళ్తే అక్కడ లబ్ధిదారులు మొత్తం మూకుమ్మడిగా సెంటర్కి ముళ్ళకం చేసేశారు. ఈరోజు నిన్న ఉండవల్లిలో తాళాలు పగలగొట్టాలనంటే మొత్తం అక్కడ లబ్ధిదారులు ఐక్యమయ్యి సెంటర్లు కాపాడుతూ ఉన్నారు, బేతంచెర్లో కాపాడుతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో ఎంత బలవంతం పెట్టినా ఒక్క పిల్లాడిని కూడా మీరు సెంటర్లకు తీసుకురాలేకపోతా ఉన్నారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హాస్టల్లో కార్పొరేటర్లు, నాయకులు, మిత్రులారా, అందరికీ కూడా వందనాలు. ఈరోజు క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనం చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు మనందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నాను. ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో
సెమీ క్రిస్మస్, అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్పొరేటర్లు బాలగోవిందు, తిరుపతమ్మ గారు, ఇంకా మా 30వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు, ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ, రత్నబాబు గారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైన 2023 డిసెంబర్ 26న జరగబోవు మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. విజయవాడలోని బాలోత్సవ భవన్ నందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బి ముత్యాలరావు, కోశాధికారి ఎస్ జ్యోతి బసు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాటాన్ని ఖండించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని చెప్పారు. మేము మాట ఇచ్చిన తర్వాత మాట తప్పం, మడవం తిప్పమని చెప్పారు. వాస్తవానికి ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పర్మనెంటు, సమాన పని సమాన వేతనం అమలు చేస్తామని చెప్పారు. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ 3 ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ 4.5 ఏళ్లలో ఈ డిమాండ్లను పరిష్కరించండి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, మాట తప్పమాకండి, మడం తిప్పమాకండి అని చెప్పే పాత్రలో ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారాను, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారికి, డిఎంఏలు 3 మారారు, 3కి పలు సందర్భాల్లో రాయబారాలు నిర్వహించాం. కలెక్టరేట్లు ముట్టడి, మున్సిపల్ ఆఫీసులు ముట్టడి, చెలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించాం. గత ఆగస్టులో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా తలలు పగలగొట్టారు, 100 మందికి దెబ్బలు తగిలాయి, అనేక మంది మీద కేసులు పెట్టారు. మహిళలకి కాళ్ళు చేతులు విరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇటీవల కాలంలో మా పోరాటాలతోటి ప్రభుత్వం చర్చలు పిలిచారు. జూన్ 27వ తారీఖున శ్రీలక్ష్మి గారు చర్చలు జరిపారు. ఆగస్టు 10వ తారీఖు మంత్రి గారు చర్చలు జరిపారు. ఈ నెల 14వ తారీఖున వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్దమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండగా తయారయ్యాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. నా పేరు ఆవుల శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వలసలు, కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశాడు, పేదల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి. అయితే అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఈ చట్టం పైన పూర్తిగా ఒక కత్తి పెట్టి కుట్రలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని మొత్తాన్ని కూడా ఈరోజు కోతగోస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా చట్టంలో పొందుపరిచినటువంటి ఏవి కూడా ఈరోజు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వడం లేదు.
సమ్మర్ అలవెన్స్ పూర్తిగా తీసేయడం జరిగింది. 2 పూట్ల పరిధానం తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వ్యవసాయ కార్మికులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్తారు విషయాలు. మా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి నిధులు కోతకోసి ఇవాళ దీన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం నిధుల కోత అనేది విధించడం వల్ల, అంతేకాదు చట్టంలో ఆచరణ సాధ్యంగానటువంటి పేద ప్రజలకి ఆమోదయోగ్యంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 25వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు అజిత్ సింగ్ నగర్ బసవపున్నయ్య స్టేడియం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత నైతిక విలువలతో కూడిన విద్యార్థులను తయారు చేయడం కోసం కృషి చేసేవి పాఠశాలలు మాత్రమేనని అన్నారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం కోసం క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు అనుసరణలోనే విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. రాష్ట్రంలో విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అర్హత ఉన్న విద్యార్థులందరికీ అమ్మఒడి పథకం అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. డబ్బులు మన దగ్గర లేకపోయినా మన పిల్లలు చదువుకోవాలనే ఒక ఆలోచనని క్రియేట్ చేసి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకోవాలనుకునే కుటుంబాలన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మఒడి అని చెప్పని, విద్యా దీవెనని, వసతి దీవెనని, ఈరోజు మనకు స్కూల్లో 550 మంది అమ్మఒడి నుంచి చదువుకుంటున్నారంటే ఆ కుటుంబాలకి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉన్నది అని చెప్పని. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వసతి దీవెనలు ఈరోజు కూడా క్వార్టర్లు సంబంధించింది రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాంటిది దీంతో పాటు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పని, ఆడుదాం ఆంధ్ర అని చెప్పని కూడా ఒక క్రీడకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నేను అనుకోవడం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆన్లైన్ చేసుకుని ఉంటారు అని చెప్పని కూడా మేము భావిస్తాం. అనేక రకాలైనటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో రాణించాలి, విద్యతో పాటు రాణించాలి. సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇందులో ఈ క్రీడల్లో రాణించినటువంటి వారందరికీ కూడా నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్స్ ఇవ్వడము. విశాఖపట్నంలో గౌరవ నా పేరు ఉమారాణి, ఆక్స్ఫర్డ్ సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్. స్థానిక విజయవాడలోని బీఆర్ స్టేడియంలో ఈరోజు 25వ వార్షిక క్రీడోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లాది విష్ణు గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి గారు మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మా అందరి తరఫున మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో శారీరక ఉత్సాహాన్ని, మానసిక ఉత్సాహాన్ని నింపడం కోసం, పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 25 సంవత్సరాల నుండి కూడాను విద్యతో పాటుగా పిల్లల్ని ఆటల్లో, పాటల్లో వాళ్ళందరినీ ముందుండి నడిపించడమే కాకుండా క్రీడాస్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి, వారిలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ సంస్థల చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ రెడ్డి సార్కి, మా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం జవహర్లాల్ ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన డాక్టర్ ఎం హరి జవహర్లాల్కు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటాన్ని వారికి అందజేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64వ డివిజన్లో 39.84 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్లను నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఎమ్మెల్యే విష్ణు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో ఆచరణలో చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 8.41 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డివిజన్లో 2 ప్రధానమైనటువంటి రోడ్లు, ఒకటేమో ప్రజాశక్తి నగర్లోది, ఇంకొకటేమో మన ప్రెస్ పక్కన. ఈ 2 రోడ్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, హై ఇంపాక్ట్ వర్క్స్. ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఆ రోడ్డు శాంక్షన్ చేయాలని. అలాగే అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రజలందరూ అడిగారు కాబట్టి 40 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంకా కొన్ని చోట పేవర్ బ్లాక్స్ వేయాలి, వాటిని కూడా కొద్ది రోజుల్లో పూర్తి చేస్తాం. దీంతోపాటు ఈ డివిజన్లో దాదాపుగా 13 కోట్ల రూపాయల పనులు అన్నీ కూడా జరిగినాయి. రోడ్లు కాకుండా, కమ్యూనిటీ హాల్సే కాకుండా పాతపాడు మన కండ్రికి సంబంధించినటువంటి 3.40 కోట్ల రూపాయలతో రోడ్డు పిలిచాము. 40% రోడ్డు అంతా అయిపోయింది. కొంచెం సెటిల్ అవ్వాలి. ఈ 10 రోజుల్లో కొత్త సంవత్సరం లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలని అంగన్వాడీల నిరసనకు మద్దతు పెరుగుతోంది. పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరింది. అంగన్వాడీల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, ఎంసీసీఐ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలుపగా ఆయా పార్టీలకు చెందిన మహిళా సంఘాలు అంగన్వాడీలకు సంఘీభావంగా విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ అంగన్వాడీలను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. చాలీ జీతాలతో అంగన్వాడీలు తమ కుటుంబాలను పోషించుకోవటం దుర్లభంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళ నిరంతరం జపం చేసే ముఖ్యమంత్రి ఆయన మీటింగులకి ఆడవాళ్ళు హాజరు కావాలా, కానీ ఈ ఆడవాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తి ఒక్క నిమిషమైనా గద్దెలో ఉండడానికి అర్హుడా అని మేము అడుగుతున్నాం. మేము హెచ్చరిక చేస్తున్నాం. 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డోక్రా అక్క చెల్లెళ్ల మద్దతు అంగన్వాడీ కార్యకర్తలకు ఉందనేటటువంటి విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ఇంకేమీ పని లేదన్నట్లు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి వాళ్ళకి తిండి పెట్టించే పని మీరు చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం కాదా అని నేను అడుగుతున్నా. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అంగన్వాడీ మహిళలందరికీ కూడా, మీ అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు, మీకు న్యాయం చేస్తాను, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువగా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి ఈ రోజున మాట తప్పి, మరి పక్క రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా లక్షలాది మంది అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి 9 రోజులుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం.
30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికిన మహిళా సంఘాలు ప్రభుత్వం అంగన్వాడీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. సింగనగర్ షాదీఖానాలో ఘనంగా సీఎం జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన కార్పొరేటర్ జానారెడ్డి, పలువురు పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.